ఏకాంబరేశ్వర బాబు గారు, గాజి హరిహరరావు గారు, రామారావు గారు, వినయ్ కుమార్ గారు ఆ సినిమాని తీసినటువంటి శ్రీ సిహెచ్ రామారావు గారు మన చీరాలకు రావడం, ఈ మోహన్ థియేటర్లో వారు తీసినటువంటి ఎంతో కష్ట నష్టాల గురించి తీసినటువంటి సినిమాను మరి ప్రదర్శించడం మనందరం చాలా వీక్షించాం. ఆనందించడం అనే పాయింట్ చాలా చిన్నది, ఆనందించడం కాదు ఇక్కడ. దాన్ని అర్థం చేసుకొని భావితరాలకు ఘంటసాల, అలాగనే ఘంటసాల యొక్క పాట సామాజిక విలువలకు పాట. కేవలం ఏదో సినిమా చూసేసాం, చప్పట్లు కొట్టాం, బాగుంది, థ్యాంక్స్ సార్ చెప్పి వెళ్ళిపోవడం కాదు. దీన్ని 100 కేంద్రాల్లో, వెనక బ్యానర్ కూడా పెట్టాం, 100 కేంద్రాల్లో ఈ యొక్క మహత్తరమైనటువంటి విషయాలను మనం అందించాలా. దాంతోపాటు నవ్యాంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడుతుంది. అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధానిగా మరి అమరావతిలో ఘంటసాల గారి విగ్రహాన్ని ఈ సంవత్సరమే 2025లో డిసెంబర్ నెలలో 103వ జయంతి సందర్భంగా ప్రతిష్ఠించాలా. అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని 5 కోరికలు కోరుతున్నాం. 5 కోరికలు ఏంటంటే, ఒకటి, అమరావతిలో రాష్ట్ర రాజధానిలో ఘంటసాల గారి విగ్రహాన్ని 25 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ అని చెప్పని, అలానే కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని చెప్పని 13 జిల్లాల్లో, అంటే పాత 13 జిల్లాలు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నాం. మొదటి, అందరూ చప్పట్లు కొట్టింది సార్, ఘంటసాల గారి యొక్క విగ్రహాలు, కళాక్షేత్రాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏర్పాటు చేయాలి. రెండవ అంశం, ఘంటసాల గారికి, ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి భారతరత్న ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. 2. 3, కృష్ణానది ఇరువైపులా కూడాను ఘంటసాల గారితో పాటు సుమారు చాలా మంది ఉన్నారు తెలుగు ప్రముఖులు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారో, ఈ అమరావతి నిర్మాణంలో భాగంగా అలా ఏర్పాటు చేసి భావితరాలకు అందించడానికి కోసం అనేక రకాలైనటువంటి వాళ్ళని, కేవలం సినిమా వాళ్ళనే కాకుండా కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, చాలా రకాల వాళ్ళు తెలుగు వారిని చేయాలని చెప్పని, తర్వాత తెలుగు భాషను పరిరక్షించాలని లాస్ట్ ఐటము రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించాలని ఈ 5 పాయింట్ల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ కోరి ఉన్నాం, మళ్ళా కోరదాం. అది సాకారమయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసి. నా పేరు సిహెచ్ రామారావు. ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ కి నిర్మాత, దర్శకుని, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అయితే అదృష్టం నాకు దక్కింది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, భారతదేశంలోనే ఇంచుమించుగా ప్రపంచ చరిత్రలోనే, సినిమా చరిత్రలోనే ఏ గాయకుని మీద కూడా ఇంతవరకు పూర్తి నిడివి చిత్రం రాలేదు. అది ఆ భాగ్యం, ఆ ఖ్యాతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కింది. దాని దర్శకత్వం చేపట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞుడు. మరో విషయం ఏమిటంటే, ఈ సినిమా డిసెంబర్ 12వ తారీఖుని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నాము. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే, పాట నెమ్మదిగా మరుగున పడిపోతుంది. ఇంచుమించుగా పాట లేని చిత్రాలే వస్తున్నాయి. పాటకి నిర్వచనం ఘంటసాల. ఆ ఘంటసాల మరణించి 50 ఏళ్ళైనా సరే ఆ పాట చిరస్థాయిగా ఉంది. ఆ పాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆ పాట కంటే ఆయన జీవితం ఇంకా గొప్పదని, అది భావి పౌరులకు ఆదర్శదాయకమనే విషయం చాలా కొద్దిమంది తెలుసు. అది అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ అమర గాయకుడిని చరిత్రలో నిక్షిప్తించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేపట్టడం జరిగింది. అది ఊరూరా స్పెషల్ షోలు వేస్తున్నాము. ప్రేక్షకుల స్పందనకి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చీరాల నగరంలో కూడా ఈ సినిమా షూట్ చేశాము. మోహన్ థియేటర్లో ప్రదర్శించబడింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ వచ్చి ఈ సినిమాని వీక్షించి అద్భుతం అనే మాటతో నన్ను ప్రశంసించారు. వాళ్ళకి నేను సర్వదా కృతజ్ఞుడిని. ముఖ్యంగా కోట వెంకటేశ్వర రెడ్డి గారు చీరాల్లో, బాపట్లో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ఈ సినిమాని భుజాన్ని వేసుకొని దీనికి ప్రచారం చేయడంలో నాకు చాలా అండగా ఉన్నారు. ఆ ప్రప్రథంగా చీరాల్లో వేయడానికి ఆయన సహకారం మరువలేనిది. ఇంకా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, మానవతా అసోసియేషన్,
వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.